ఇది పొద్దుగాల గుడికాడికి వచ్చేసినాము. మేము గణపతి హోమం చేస్తున్నాం అనమాట. మేము ఒక పొద్దు కానీ ఇంకా అమ్మ వాళ్ళందరూ వెయిట్ చేయలేరు కాబట్టి ఉప్మా అన్నం వాళ్ళ కోసము మంచిగా చేత్తోని వినాయకుడిని అండ్ వెంకటేశ్వర స్వామి గుళ్ళ చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని, కృష్ణుని ముగ్గురిని ఇట్లా మంచిగా ముగ్గులేసింది. పిల్లలందరూ పాపం వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడు పూజ అయిపోతుందో అని చెప్పేసి. ఇదేమో ఒరిజినల్ గా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసిండు మా ఊర్లో, ఆ ప్లేస్ అన్నమాట. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదైనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని చెప్పేసి గణపతి హోమం చేయించుకుంటున్నాం అనమాట. అది కూడా నాగంపేట్ల. అందుకోసమే కావాల్సిన అన్ని ఇడబెట్టుకుంటున్నా. సో ఫస్ట్ అయితే పండగ హోమం అంటే ఖచ్చితంగా జ్యువెలరీ, బట్టలు ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. సో ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి లేకపోతే గోల్డ్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నా, నాకు కూడా తెలియదు. సో బట్టల ప్యాకింగ్ అయితే అయిపోయింది కానీ జ్యువెలరీ ఇంకా అవుతలేదన్నమాట. సో ఇప్పుడు మనం రెడీ కావాలి. రెడీ అయ్యి ఒక 4-5 గంటలు జర్నీ చేస్తే మనం ఇంటికి పోతాం. సో ఇప్పుడు మొత్తానికైతే ఇంటికి పోతున్నాం అనమాట. నాగంపేటలో చలి ఘోరంగా ఉంది, చలికాలం కదా, నాగంపేటలో ఇంకా చల్లగా ఉందన్నమాట. ఇక్కడైతే బిల్డింగ్లు దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి అంత పెట్టదు, ఊళ్ళో ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్క చలి పెడుతుంది. ఇక ఈ చలికాలం వచ్చిందంటే స్కిన్ని మంచిగా చూసుకోవాలి. స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది, సెన్సిటివ్ అయిపోతుంది. అట్లని చెప్పేసి ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదన్నా మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేద్దామా అని అంటే అన్ని లైట్ వెయిట్ అని చెప్తే కానీ మొత్తం గ్రీజీ అయిపోతుంది, తొందరగా అబ్జర్వ్ గానే కాదు. సో ఇటువంటి టైంలో స్పెసిఫిక్గా నేను ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ని అయితే ట్రై చేస్తున్నా. అందరు అంటారు ఇది చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అని. నిజంగా నా అట్లా పనిచేస్తాయా లేదా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తా. సో నేనైతే నా స్కిన్ కోసం ఈ ఆక్వాలాజికా వాళ్ళది ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్స్ని అయితే యూజ్ చేస్తున్నా. అందులో నా మోస్ట్ ఫేవరెట్ ఈ ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ అనేది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుందన్నమాట. స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. నమ్ముతలేరా? అయితే మీ ముంగట్నే ఒక టెస్ట్ చేస్తే ఇప్పుడు. సో నేనేం చేస్తా అంటే మీ ముంగట్నే మంచిగా ఒక హ్యాండ్కేమో ఇట్లా మాయిశ్చరైజర్ రాస్తున్నా, ఓకేనా? సో మాయిశ్చరైజర్ మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత ఒక 1 minute వెయిట్ చేయాలి. దీనికి అప్లై చేసినాం, దీనికి చేయలేదు, ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆఫ్టర్ 1 minute తర్వాత నేను ఇక్కడ ఒక వాటర్ డ్రాప్, ఇక్కడ ఒక వాటర్ డ్రాప్ వేస్తా. సో దాని తర్వాత రిజల్ట్ మీరే చూడరు. సో ఫస్ట్ అయితే బేర్ హ్యాండ్ మీద వాటర్ డ్రాప్ వేస్తాను అన్నమాట. చూడండి, డ్రైగానే ఉంది, అస్సలు వెట్గా లేదు. అంటే వాటర్ రిటైన్ అవ్వట్లేదు అంటే ఇక్కడ టిష్యూ చాలా డ్రైగా ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ టిష్యూ అంతా పచ్చిగా అయిందా అంటే దీని అర్థం ఇక్కడ మాయిశ్చరైజర్ అనేది హోల్డ్ అయింది అన్నట్టు. అంటే ఎక్కడైతే మన స్కిన్ మీద ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసినామో అక్కడ నిజంగానే మాయిశ్చరైజర్ అనేది హోల్డ్ అయింది. సో ఇదేమో వెట్గా ఉంది, ఇదేమో డ్రైగా ఉంది. సో క్లియర్ విజిబుల్ రిజల్ట్స్ ఇక్కడనే తెలుస్తున్నాయి. సో ఇది మన స్కిన్ కి అయితే చాలా పర్ఫెక్ట్. దీన్ని ఇప్పుడు నేను ఫేస్ కి అప్లై చేస్తా. సో ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది మన స్కిన్ ని వెల్వెటీ స్మూతీ లాగా సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. ప్లస్ ఈ ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ ని మంచిగా ఈవెన్ టోన్ కూడా చేస్తుంది. అండ్ మనకు అప్ టు 48 hours వరకు మంచి మాయిశ్చరైజేషన్ ని కూడా ఇస్తుంది. సో చూసిరు కదా ఇది ఎంత మంచిగా ఉందో. అండ్ దీంట్లో ఇంకో 2 వేరియంట్స్ కూడా మనకు ఉన్నాయి. ఇదేమో ఆక్వాలాజికా బ్యారియర్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్, ఇంకోటేమో ఆక్వాలాజికా గ్లో ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ వేరియంట్ ఉంది కదా ఆక్వాలాజికా గ్లో ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ అనేది ఇది పపాయ ఎక్స్ట్రాక్ట్స్ తోని అండ్ అట్లనే విటమిన్ సి తోని తయారు చేస్తారు కాబట్టి మన స్కిన్ ని మంచిగా బ్రైట్ చేస్తుంది. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఆక్వాలాజికా బ్యారియర్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ అన్నమాట. ఇది మనకు అవకాడో అండ్ 5 ఎసెన్షియల్ సిరమైడ్స్ తోని ఈ మాయిశ్చరైజర్ ని తయారు చేస్తారు. సో ఇది మన స్కిన్ యొక్క బ్యారియర్ ని మంచిగా బూస్ట్ చేస్తుంది అండ్ ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. సో ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ తో ఉంటాయి. మన స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ అప్ టు 48 hours వరకు కూడా మనకు మంచిగా మాయిశ్చరైజేషన్ ని ఇస్తాయి. సో ఈ మాయిశ్చరైజర్స్ అన్ని కూడా పెటా అప్రూవ్డ్. సో ఇవన్నీ కూడా క్రూయల్టీ ఫ్రీ అండ్ వేగన్. అండ్ అంతేకాక ఇందులో సల్ఫేట్స్, పారాబెన్స్, ఫెథలేట్స్,
మినరల్ ఆయిల్స్ లాంటివి కూడా ఏమి ఉండవు. సో ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, మంచిగా బ్యాగ్లో వేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ ఫర్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం. సో ఈ ఆక్వాలాజికా మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్స్ అనేవి చాలా పవర్ఫుల్ అండ్ అట్లనే లైట్ వెయిట్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇవి ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ ఆక్వాలాజికా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ నా కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఇవి కూడా సూట్ కేసులు వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా రేపు డైరెక్ట్ పూజ బ్లాగ్తోనే స్టార్ట్ చేస్తే, ఎందుకంటే పోయేటప్పుడు చాలా షాపింగ్ చేసేది ఉంది. అవన్నీ బ్యాగులలో పెట్టుకొని సదురుకొని తెల్లారి లేచి పూజ నుంచే స్టార్ట్ చేస్తా. ఓకేనా? మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్తే. ఇది పొద్దుగాల గుడికాడికి వచ్చేసినాము. మేము గణపతి హోమం చేస్తున్నాం అనమాట. అందుకోసమే ఇక్కడ మా వాళ్ళందరూ కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేసారు. నేను కూడా గిన్నెలో పట్టుకొని వచ్చిన. మీ అందరికీ తెలిసి నాగంపేటలో ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ గుడికాడ పూజ, శుక్రవారం దేవుడు, ఏడు బోనం వేస్తా. అండ్ మా ఊర్లో ఖచ్చితంగా మా అక్కలందరూ వంట చేస్తారు. ఆనే గిన్నెలు ఉంటే మేమే వండుకుంటాం, మేమే తింటాం, మేమే తోముకుంటాం. ఇది నాగంపేటలో ఎవ్వరి ఇంట్లో పండుగ అయినా సరే ఇట్లనే చేస్తారు. ఈసారి సత్యనారాయణ పూజ మేము ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నామని గణపతి హోమం చేసుకుందామని చెప్పేసి ఈసారి చేసుకుంటున్నాం అనమాట. ఆ రోజు టమాటా చారు, వంకాయ ఆలుగడ్డ, దాని తర్వాత బగారా రైసు, నార్మల్ రైసు, పప్పు, పాలకూర పప్పు, ఇవన్నీ మేము వండుకున్నాము. సో ఇక్కడ అక్కలందరూ మంచిగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అన్నలందరూ ఇంకేమైనా హెల్ప్ కావాలేమో అని చెప్పేసి అక్కడ నిలబడ్డారు. అయితే ఈ గణపతి హోమంకి ఖచ్చితంగా పంతులు ఏం చెప్పిండు అంటే మోదుకలు ఉంటాయి కదా, అవి చెయ్యాలని చెప్పారనమాట. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము. ఇక్కడ పిండి విసికేసినాము. మోదుగలు అంటే గోధుమ పిండిని సేమ్ గజ్జ లెక్కనే చేసి అందులో కుడక పొడి, చక్కెర ఇవి కలిపి పెట్టాలన్నమాట. సో గ్లాస్తోని చిన్న చిన్నగా చేయాలి, ఎందుకంటే హోమం లేస్తారు కాబట్టి అవి మొత్తం కాలిపోవాలి, లేకపోతే కడుపు నొస్తుందంటే ఒక చపాతీ లెక్క చేసి అందులోనే ఒక 4 పాటలు చేసి అందులో కుడక పొడి ఇదంతా నింపేసి అట్లా మోదుగలు చేసేసినాం. మేము ఒక పొద్దు కానీ ఇంకా అమ్మ వాళ్ళందరూ వెయిట్ చేయలేరు కాబట్టి ఉప్మా అన్నాం వాళ్ళ కోసము. సో ఉప్మా తినేసిరు. నెక్స్ట్ ఈడ పూజకు తయారు చేస్తున్నారు. సో ఇలా గణపతి హోమం చేస్తున్నాము. గణపతి హోమం చేసుకుంటే మంచిది అని నేను నమ్మిన, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారనమాట. గణపతి హోమం చేసుకుంటే ఎటువంటి విఘ్నాలు ఉన్నా వెళ్ళిపోతే మనకు కావాల్సిన విషయాలన్నీ జరుగుతాయి అని చెప్పేసి. అందుకోసం ఈసారి సత్యనారాయణ వ్రతం ఇక్కడ చేసేసుకున్నామని చెప్పేసి గణపతి హోమం పెట్టుకున్నాము. పూజకి కావలసిన సామాన్ అంతా మనకు అయ్యవారు ఒక రోజు ముందే రాసిచ్చిండు, మేము పోయి తెచ్చుకున్నాము. కానీ ఆ డెకరేషన్, అక్కడ పూజకు కావాల్సిన సామాన్ అంతా పక్కకు పెడితే ఇక్కడ శ్రవంతక్కతోని మంచిగా, అదే మా లల్లితోని మంచిగా పూజ సామాన్లు అంతా ప్రిపేర్ చేపిస్తున్నారు. దేవునికి జీడిపప్పులు, బాదాము, అటుకులు కలిపి హోమం లేచేందుకు. ఇక కొత్త ఇటుకలు తెప్పించి ఆ ఇటుకల ఉష్క నింపి అక్కడ హోమం చేపిస్తున్నారనమాట. ఒక దిక్కు ఇది తయారవుతుంది, ఇంకో దిక్కు పంతులేమో హోమానికి కావాల్సినవి పీఠ మీద అన్నీ చదువుతున్నాడు అనమాట. నవగ్రహాల పూజ చేసినట్టే అనిపించింది ఇది చేస్తే. ఇంకా అభిషేకం అయితే ఆ రోజు ఎంత మంచిగా జరిగిందో. ఇది నాగరాజు పంతులని మా సైడ్ ఫుల్ ఫేమస్ ఆ పంతులు. వాళ్ళ వదిన గారు వచ్చిరనమాట. మంచిగా చేత్తోని వినాయకుడిని అండ్ వెంకటేశ్వర స్వామి గుళ్ళ చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని, కృష్ణుని, ముగ్గురిని ఇట్లా మంచిగా ముగ్గులేసింది. మీరు చూస్తూ ఉంటుండ్రి ఎంత బ్యూటిఫుల్గా వేసిందో. సో ఇక్కడ నాగదేవతది కూడా పూజ చేపించారనమాట.
ఫస్ట్ అయితే ఇంక అంత తయారైనాక వెంకటేశ్వర స్వామివి మేము మొక్కేసుకొని వచ్చేసినాము. పిల్లలందరూ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు పూజ అయిపోతుందో అని చెప్పేసి. నేను ఆ గర్జలన్నీ చేసిన, నేను కాదు అక్క వాళ్ళందరం కలిసి చేసినాము. వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా వచ్చేసిండో. ఇక నాగరాజు పంతులు ఇంకొక చిన్న పంతులు కలిసి అటు సామాన్ అది మొత్తం సెట్ చేస్తున్నారు. వీళ్ళు వంటలు చేస్తున్నారు, మేమేమో ఇంకా పూజకు కావాల్సిన సామాన్ చూస్తున్నాం. మొత్తం బిజీగా ఉండే. కానీ హోమం అయితే 1 గంటన్నర సేపు పట్టింది. ఇక ఆ గంటన్నర సేపు నాతో పాటు అక్కలు కూడా కూర్చున్నారన్నమాట. ఇంకెవరన్నా కూర్చోవచ్చు, హోమం ఎవ్వరు చేసినా మంచిదే కాబట్టి పక్క కాళ్ళు కూడా కూర్చుండే. హోమం కాల్చి నీకి అది చేసేసి దాని మీద ముగ్గులేసి దాన్ని అయితే ప్రిపేర్ చేసిర్రు. ఇటు దిక్కు పంతులేమో దీపెంతలతో సహా మొత్తం తయారు చేసేసిండు. ఇవి అయిపోయినాక గుడి పంతులు వస్తే వెంకటేశ్వర స్వామికి మంచిగా మొక్కుకొని స్వామివారికి బట్టలు, అమ్మవార్లకు బియ్యం పోసినాను. నేను ఎవ్రీ ఇయర్ చేస్తా, ఈ ఇయర్ కూడా అట్లనే చేసిన. ఇక వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్న తర్వాత ఫస్ట్ పూజ కాడ నుంచి స్టార్ట్ చేసారు. నాకు మా ఊరు వెంకటేశ్వర స్వామి అంటే మస్తు ఇష్టం. అందుకే మా ఆయనతో సాష్టాంగ నమస్కారం చేపిస్తున్నాను. నేను కూడా ఈ దేవుని మస్తు నమ్ముతా, మంచిగా మొక్కుకున్నా. మీరు కూడా మొక్కుకోరు, మీకు కూడా మంచి జరుగుతుంది. ఇదేమో ఒరిజినల్గా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసిండు మా ఊర్లో, ఆ ప్లేస్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం గుడిలోకి ఇట్లా డెవలప్ చేసుకున్నాం. చూసిరా హోమం దాన్ని మా వాళ్ళు ఎంత మంచిగా డెకరేట్ చేసిరో. ఇక ఒక 5 నేను పసుపు పెట్టిన తర్వాత అక్కలందరూ కలిసి ఆలదాళ్ళే పెట్టుకున్నారు పసుపు. వెంకటేశ్వర స్వామి చూడు ఎంత ముద్దుగా అవుతున్నాడో. ఆల్రెడీ వినాయకుడు అయిపోయిండు. ఇక చిన్నగా ఈయన నాగరాజు పంతులు గారి నాన్నగారు ప్రహ్లాద పంతులు, మా అమ్మకి ఈయననే పెళ్లి చేసిండు. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష. సో ఇట్లా ఇంటి పేర్లు అన్నీ అడిగిన తర్వాత చిన్నగా మంత్రాలు చదివి పూజనైతే ముహూర్తం ప్రహ్లాద పంతులు పెట్టిర్రు. ఎన్ని వందల మంది పెళ్ళిళ్ళు చేసిండు ఈ ప్రహ్లాద పంతులు. దాని తర్వాత మాకు పెళ్లి చేయలేదు కానీ ఈ హోమం అయితే ఈయననే చేసిండు. ఆ రోజు నాగరాజు పంతులు వాళ్ళ అన్నగారు, వాళ్ళ వదిన, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈడికే వచ్చి మాకు పూజ చేపించిర్రు. ఎంత మంచిగా అనిపించిందో. మేము ఇక్కడ హోమం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఇంకా పారాయణం చేస్తూనే ఉన్నారు. ఇట్లనైతే పూజను స్టార్ట్ చేసినాం. ఏ పూజ చేసినా గణపతికి ఫస్ట్ పూజ చేయాలంటారు. అట్లాంటిది ఇలా మనం గణపతికి హోమం చేస్తున్నాం. అయినా సరే గౌరమ్మకు గణపతికి చిన్నగా పూజనైతే స్టార్ట్ చేసినాం. అప్పుడు కూడా గణపతికి గౌరమ్మకు పూజ చేసినాకనే ఇంకా మిగతా పూజలకు తీసుకుపోయింది అయ్యవారు. మొత్తానికైతే ఇక్కడ ముగ్గులతోని దేవుళ్ళ పటాలు అయితే తయారైపోయినాయి. ఇట్లా నాగరాజు పంతులు గారి వైఫ్ వాళ్ళ వదిన ఇద్దరు కలిసి ముగ్గులు వేసేసినారనమాట. ఇక మంచిగా ఇక్కడ గణపతి పూజ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చి మెయిన్ పూజలకు తీసుకుపోయారు. ఇప్పుడు ఇంకా గణపతి హోమంకి సంబంధించిన పూజ స్టార్ట్ చేసినాం అనమాట. అని ఏ మాట కా మాట హోమం చేయించినంతసేపు మస్తు పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి. మా వాళ్ళు మా అక్కలు అందరూ కూడా అట్లనే కూర్చొని అంత 1.5 గంటలైనా పూజ అయ్యేదాకా మేము కూడా తినమని వెయిట్ చేసేసారు. మస్తు మంచిగా అనిపించిండే పాపం వాళ్ళకు కూడా. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ కంకణాలు కట్టించారు. ఈ నవగ్రహ పూజ మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క నవగ్రహం పేరు చెప్పుకుంటా వాటికి పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం ఏపిచ్చేసారు అన్నమాట. అట్లా నవగ్రహాలను శాంతింపజేసుడు అన్నట్టు, నవగ్రహాలను పిలుచుకొని మన కోరికలు చెప్పుకున్నాడు అన్నట్టు. ఇక ఈ నవగ్రహ పూజ అయిపోగానే అన్ని దిక్కులను కూడా పిలిచి అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇక యాక్చువల్ పూజ స్టార్ట్ చేసారు.
కలశం పెట్టేసిండు మా ఆయన, మంచిగా పూలమాల కూడా వేసేసిండు. ఇప్పుడు ఇంకా మనం పూజ స్టార్ట్. అక్కడ పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని తీసుకొచ్చి అండ్ నాగరాజుని కూడా తీసుకొచ్చి ఒక పళ్ళెంలో పెట్టి ఇక్కడ అభిషేకం నడుస్తుంది. ఇక ఈ అభిషేకము ఆవు పాలు, నెయ్యి, చక్కెర, కొబ్బరి, తేనె ఈ అన్నిటితో కలిసి ఇద్దరం అభిషేకం చేసినాం. ఆయన చేసిండు, నేను చేసిన. కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసినాం. ఇట్లా పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత గణపతికి పాము నాగరాజు ఎట్లా అంటారో తెలియదు, అలా మంచిగా ఆ 2 విగ్రహాలకు కూడా మంచిగా క్లీన్ చేసినాం అనమాట. మళ్ళీ నీళ్ళతోని ఎటువంటి మరకలు లేకుండా, అంటే పాలు, నెయ్యి, తేనె, చక్కెర పడ్డాయి కదా, అవన్నీ నీట్గా పోయేటట్టు మళ్ళీ నీళ్ళతో కూడా అభిషేకం చేపించారు. ఇట్లా అభిషేకం చేసుడైతే మేమైతే ఫస్ట్ టైం, ఎప్పుడు శివయ్యకి చేసినాం తప్పితే గణపతికి నాగరాజుకి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాము. అండ్ ఇక్కడ గణపతి మెడలో లక్ష్మీ గణపతిది ఒక తాడు వేసినారనమాట, దానికి విగ్రహం ఉంది, అంటే లాకెట్ లాగా ఉంది. దీన్ని పూజ అయిపోయినాక మాకే ఇచ్చారు వేసుకోమని చెప్పేసి. మేము పూజ చేస్తూ ఉంటే మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. నాకు మా ఊరి దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఎందుకు చేస్తా అంటే నాకు సాధ్యమైనన్ని రోజులు చేస్తా. రేపు పొద్దున నాకు పిల్లలు కూడా ఇది చూసి నేర్చుకొని మా ఊరిని మర్చిపోరు అని ఒక చిన్న స్వార్థం, ఆశ కూడా. అందుకోసమే ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీ, ఒక అంచనా లెక్క చేస్తే నా పిల్లలు ఫాలో అవుతారేమో అని ఆశ. అప్పటికి దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు ఎటు తీసుకుపోతారు కానీ ఏదో నేను మా ఊరిని మర్చిపోవద్దు, మా ఊళ్ళని మర్చిపోవద్దు, అట్లనే నా పిల్లలు కూడా మర్చిపోవద్దని నా ఆశ. ఈ గణపతికి నాగరాజుకి మంచిగా స్నానాభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ గంధం, బొట్టు ఇవన్నీ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ప్లేస్లో కూర్చుండబెట్టినాం అనమాట. అంటే ఎక్కడైతే పీఠం పెట్టారో ఆ ప్లేట్లో గణపతిని కూర్చుండబెట్టినాము. ఇట్లా నాగరాజుకు అండ్ అట్లనే గణపతికి పూజ అయిపోయిన తర్వాత మనం మెల్లగా హోమం కాడికి వచ్చేసినాం. నేను మా వాళ్ళందరితో కలిసి మంచిగా ఫోటోలు దిగిన. ఎవ్రీ ఇయర్ మెమరీ ఉండాలి కదా వీడియోలా అని చెప్పేసి. హోమం అయితే స్టార్ట్ అయింది. ఇక మా ఆయన నెయ్యి వేస్తూ ఉంటే నేను అన్ని పొడులు కలిసింది ఒక ఇస్తరాకులో పెట్టుకొని, ఆయన నెయ్యి వేసిన ప్రతిసారి స్వాహ అన్నప్పుడు నేనేమో ఆ పొడి వేసుకుంటూ వచ్చినాను అన్నమాట. అండ్ ముందే చెప్పిన కదా అక్క వాళ్ళు కూడా కూర్చున్నారు హోమంలో అని. అక్క, పిల్లలు అందరినీ కూర్చుండబెట్టినాము. పిల్లలకు పాపం మస్తు పోగొచ్చింది కానీ వెయిట్ చేసిర్రు. అట్లా అందరం ఫ్యామిలీ ప్రకారంగా, ఎప్పుడు అన్న అక్క ఇక్కడ ఉండరు అనమాట. అన్న అక్క ఉన్నప్పుడు పిల్లలు ఉండరు, పిల్లలు ఉన్నప్పుడు అన్న అక్క ఉండరు. ఇప్పుడు కంప్లీట్గా 4 దొరికిరు కాబట్టి 4 కూర్చుండబెట్టేసిన పూజల. పిల్లలు చేయరనుకున్న ఆయన చేసిర్రు. ఇక దాని తర్వాత హోమం కోసం సెపరేట్ వైట్ అన్నం వండినాం. వైట్ అన్నంలో కొంచెం చక్కెర వేసి అది కూడా హోమం లేచినారనమాట. ఇట్లా హోమం అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టిపించిండు. ఇక ఆ గుమ్మడికాయను కొట్టేసిన తర్వాత మళ్ళీ అయ్యవారికి కాళ్ళు కడిగి, మేము కూడా కాళ్ళు కడిగి ఇక హోమం కాడికి వెళ్ళిపోయినాం. మళ్ళీ వచ్చిన తర్వాత లాస్ట్ హోమంలో అన్నీ వేసేస్తారు కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇక అది చేపిస్తున్నాడు అయ్యవారు. అందరికీ మంచిగా అందరితోని ముట్టిపించిండు, అందరితోని మొక్కిపించిండు. హోమం అయిపోయిన తర్వాత అందరికీ ఆ నెయ్యి కట్టెతోనే బొట్టు పెట్టిండు. ఇంకా హోమంలో వేసే సామాన్ అంతా ఒక్కడేసారి వేపించేసిండు అనమాట. అది దాని తర్వాత నెయ్యి, ఆ పొడి ఏదైతే మిగిలిందో అది
ఆ హోమంకి కొన్ని చెక్కలు తీసుకొస్తారు కదా, ఆ చెక్కలు ఇవన్నీ కలిపి కూడా ఇంకా లాస్ట్కు హోమంలో వేపిచ్చేసిండ్రు. ఇక మా ఆయన నెయ్యి వేసిన కట్టెతోని ప్రదక్షిణ చేస్తే ఆయన వెనకాల మేము తిరిగినాం అనమాట. ఇక్కడ పిల్లలు మిస్ అయ్యారు, ఎటువైరు మరాలు. ఇక మంచిగా ఆ మంటకు మొక్కుకున్నాం అనమాట. ఇట్లా గణపతి హోమం అయితే అయిపోయింది నిర్విఘ్నంగా. ఈ సంవత్సరం మీకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏం లేకుండా ఉండాలి, మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు సర్వ విఘ్నాలు తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గణపతి హోమం చేస్తే మీకు కూడా మంచి జరగాలి, చెయ్యకపోయినా మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. ఇక మా నలుగురిని కూర్చుండబెట్టి హోమం చేసిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చుండబెట్టి అయ్యవార్లు మంచిగా దీవెనార్తలు ఇచ్చారు. మా అందరికీ దీవెనార్తలు అయిపోయినాక ఇక ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తిన్నాక ఇక మనం అన్నం తినొచ్చు అన్నట్టు. ఇక పెద్దోళ్ళందరు దీవెనార్తలు కూడా తీసుకున్నాం మేము. ఇక ప్రసాదం పెట్టుడు స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ప్రసాదం కాగానే మంచిగా మనం వండుకున్నాం వంకాయ టమాటా, బగారా రైస్, సీర వండుకున్నాము, పాలకూర పప్పు వండుకున్నాం. ఇక మా అక్కలే కొంతమందికి వడ్డన చేస్తే కొంతమంది తిన్నారు. తిన్నోళ్ళు వచ్చి మళ్ళీ మా వాళ్ళకు వడ్డన చేస్తే వాళ్ళు తిన్నారు. ఇట్లా మేమందరం కూడా కలిసి కూర్చొని భోజనాలు చేసి మంచిగా గణపతి హోమం అయితే చేసుకున్నాము. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఇయర్ మీకు ఇంకా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.